ఉయ్యూరులో వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య వెనకాల అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఓవైపు ఆత్మహత్య అంటూ కూడా పోలీసులు నిర్ధారించినప్పటికీ కూడా తల్లిదండ్రులు అది హత్యే ఖచ్చితంగా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ లెటర్లో శ్రీవిద్య రాసేటప్పుడు అమ్మ అంటూ కూడా ఆమె పడిన ఆవేదన అంతా కూడా ఆ లెటర్లో రాసింది. ప్రస్తుతం మనం శ్రీవిద్య పుట్టిల దగ్గర అయితే ఉన్నాము. ఆమె తల్లి ఎంతలా విలపిస్తున్నారో మనం కూడా చూడొచ్చు. ఒకవైపు వాళ్ళ తండ్రితో మాట్లాడాము, తమ్ముడితో కూడా మాట్లాడాము. ఇప్పటికే ఆమె మృతదేహాన్ని కూడా ఇక్కడ మొవ్వ తన నివాసానికైతే ఏదైతే పుట్టిల్లుకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది, వాళ్ళ అమ్మగారితో మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అమ్మ చెప్పండి, శ్రీవిద్య ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడుతుండేవాళ్ళు? అసలు అతను అరుణ్ అనే వ్యక్తి వల్ల వేధింపులు గురైనట్టు కానీ అంతకుముందు కొట్టేవాడని ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పింది అతను? చెప్పలేదు. ఫోన్ పెద్దగా చేస్తూనే ఉండేది, మాకు ఏ విషయమూ చెప్పలేదు. చచ్చిపోయే వరకు మాకు తెలియదు అట్లా చేసాడని. ఏ విషయం మాకు చెప్పలేదు. లెటర్ రాసిందంట, అదేనండి. మేము వెళ్ళేసరికి చంపేసి పొడుకోబెట్టి ఉంచాడు. హత్య అనుకున్నారు? ఆత్మహత్య? హత్యేనండి, చంపేసేసాడు. నా కూతురు అట్లా చేసుకోదండి, చేసుకోదు. అంత పెరిగిది కాదు అసలు. ఆడే చంపేసి పొడుకోబెట్టేసేసాడు. ఫ్యాన్ బోర్డు అంత ఎత్తులో ఉంది, అంత ఎత్తులో చేసుకోలేదు. ఆడే చంపేసాడు మేము వెళ్ళేసరికి. ఆమె అత్తగారు విషయంలో కానీ ఎప్పుడైనా కానీ అత్తమామల విషయంలో ఎప్పుడైనా మాట్లాడు కాదండి. వాళ్ళు మంచోళ్ళు కాదు, అత్త మంచిది కాదు, మామగారు మంచోడు కాదు, మరిది కూడా మంచోడు కాదు. వాళ్ళు ఎవరో మంచోడు, తమ్ముడు కూడా ఉన్నాడు, ఆడు మంచోడు కాదు. అందరూ కలిసి చంపేసేసారు. వాళ్ళ తమ్ముడికే ఫోన్ చేశాడు కానీ చంపేయం కానీ బాపట్ల నుంచి వచ్చాడు అంటే ఎప్పుడు చచ్చిపోయింది. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్నాడు, అరుణ్ వాళ్ళ తమ్ముడు అక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళే కన్నా మేము వెళ్ళేసరికి ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు బాపట్ల నుంచి వచ్చాడు, మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి. ఎక్కడ బాపట్ల? వాళ్ళందరికీ తెలుసు, అందరూ కలిపి చంపేసేసారు నా పిల్లని. అత్తమామలు అంటే పెళ్లి చేసే ముందు కట్నం కింద డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంత కావాలి అని ఏమైనా డిమాండ్ చేశారండి? డిమాండ్ చేశారు, అయ్యవలేదు ఇవ్వలేదు అని టార్చర్ పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు, మిమ్మల్ని కూడా మాట్లాడినారు అన్నారు. వాళ్ళ అత్తగారు అవి కొని ఇవ్వలేదు, ఈ కొని ఇవ్వలేదు పిల్లకి అని వాళ్ళ అత్త అంది. మామగారు కూడా అన్నాడు, అందరూ అన్నారు. అరుణ్ కూడా అన్నాడు, అన్నారండి. అమ్మాయి చూస్తే చాలా అందంగా బుట్టబొమ్మలా ఉంది. నిజంగా చెప్పాలంటే అంత అందమైన అమ్మాయిని కూడా చేసుకున్న తర్వాత ఇంకో అమ్మాయితో పోలుస్తూ అమ్మాయిని టార్చర్ చేశాడంటూ కూడా అమ్మాయి లెటర్లో ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఆ మాటలన్నీ కూడా మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా తర్వాత చనిపోయిన తర్వాత లెటర్ చదివాక? మాకు తెలియదండి, అది మేము అడగలేదు. ఆ లెటర్ వాట్సాప్ వాళ్ళ నాన్నకు పెట్టింది, మేము చూడలేదు. తర్వాత తెలిసింది, తెలిసేలాగా అతన్ని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మేము అడగలేదు ఆ విషయాలు. అమ్మాయి లెటర్లో చాలా దీనంగా అమ్మ నన్ను కొడుతున్నాడు, అమ్మ నాకు గట్టిగా తలనొప్పి వస్తుంది, మంచానికి వేసి కొట్టాడు లేకపోతే గోడకేసి కొట్టాడు అని చెప్పి చాలా బాధగా రాసిన పరిస్థితి ఉంది. అలా కొట్టినప్పుడు గతంలో ఎప్పుడు చెప్పకుండా అంటే లెటర్లో రాసుకోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఎవరితో మాట్లాడుకోవడానికి కూడా అనుమతి ఇచ్చేవాడు కాదు అసలు? తెలియదండి, అవన్నీ మాకు తెలియలేదు, మాకు చెప్పలేదు, అది మాకు తెలియలే. అమ్మాయి ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. అయితే లెక్చరర్గా పనిచేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా. అయినప్పటికీ కూడా అంత పిరికిగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు సూసైడ్ చేసుకునే అంత అమ్మాయి సూసైడ్ చేసుకోలేదుగా, సూసైడ్ చేసుకోలేదు, చంపేశారుగా. సూసైడ్ చేసుకోలేదు, చంపేశాడుగా. కేవలం 4 నెలల్లోనే అమ్మాయిని ఇంతలా టార్చర్ పెట్టి డబ్బుల కోసం ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి, అంటే సూసైడా లేకపోతే హత్య అంటున్నారు మీరు ఒక వైపు. అమ్మాయి చూస్తే ఇప్పుడు మనకు లేదు అన్నట్టే ఉంది. ఏం చెప్తారు? చంపేశాడు అండి, చంపేశాడు. వేరే అమ్మాయిని ప్రేమించాడు అంటాడు. ఆ అమ్మాయి పేరు కాడ రాసింది. ఆ అమ్మాయి అందంగా ఉంది, నువ్వు బాగాలేదన్నాడంట ఆ లెటర్లో. అది
సో చూడొచ్చు ఆ తల్లి ఆవేదన చూస్తుంటే నిజంగా ఎవరైనా కానీ కంటతడి పెట్టుకోవాల్సిందే. అమ్మాయి లెటర్లో ఏదైతే కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ రాస్తుందో అవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు మాకు ఎప్పుడు చెప్పలేదు, చెప్పుంటే ఖచ్చితంగా అడిగేవాళ్ళం అంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా చంపేశాడు అని మాత్రమే ఆ తల్లి మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రీవిద్య హత్యనా ఆత్మహత్యనా అని పోలీసులు కూడా నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రూఫ్ టాప్ ఖచ్చితంగా అంటే కుర్చీ వేసుకున్నప్పటికీ కూడా ఆమెకి అందని స్థాయిలో ఆ ఫ్యాన్ అయితే ఉంది. ఫ్యాన్ దగ్గర కూడా గుర్తులు ఎలాంటివి లేనప్పుడు ఎలా సూసైడ్ చేసుకుంటుందని నిర్ధారిస్తారు. ఒకవైపు మాకంటే ముందే వాళ్ళ తమ్ముడితో పాటు అరుణ్ కూడా అక్కడే ఉన్నాడు అంటూ కూడా తల్లి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవిద్యాది ఆత్మహత్య అనేది అయితే కనుక ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఓవైపు పోలీసులు కూడా దీనివైపు విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే కనుక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ నుంచి.